a billion years away from you. I'm on my way, I'm on. రాజస్థాన్ అనగానే మనకి ఎడారి ప్రాంతం అని గుర్తొస్తుంది. కానీ ఇక్కడ కూడా అరకు లాంటి ఒక హిల్ స్టేషన్ ఉందని మీకు తెలుసా? నాకు కూడా ఈ మధ్యన తెలిసింది. చాలా రోజుల తర్వాత అయితే ట్రైన్ తీసుకుని మళ్ళీ ట్రావెల్ వీడియో చేయబోతున్నాం. పదండి వెళ్ళి చూసేద్దాం. ఈ హిల్ స్టేషన్ అనేది రాజస్థాన్ పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా గుజరాత్లో స్టే చేసే వాళ్ళకైతే చాలా దగ్గర. ఒకవేళ వేరే స్టేట్స్ నుంచి మీరు చూడాలనుకుంటే మాత్రం నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆర్ అహ్మదాబాద్ అండ్ ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అహ్మదాబాద్ వచ్చి ఉంటే మాత్రం మీరు ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బై ట్రైన్ రావాలనుకుంటే మాత్రం నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇస్ అబూ రోడ్. సో అబూ రోడ్ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 5 అవర్స్ పాటు జర్నీ చేశాక ఫైనల్గా అయితే మౌంట్ అబూ చేరుకున్నాం. సో మౌంట్ అబూ చేరుకోగానే వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ అయిన నక్కీ లేక్ని అయితే చూడడానికి వెళ్ళిపోయాం. ఈ నక్కీ లేక్ అనేది న్యాచురల్ లేక్ కాదంట. సో ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ లేక్. సో 1100 మీటర్స్ ఎత్తులో ఉండే కొండల మధ్యలో దీన్ని ఏర్పాటు చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. దీంట్లో చాలా రకాల బోటింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. చుట్టూ ఒక పార్క్ ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. సో మీరు ఫ్యామిలీతో ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ స్పాట్. నక్కీ లేక్ దగ్గర 1 అవర్ పాటు ఎంజాయ్ చేశాక ఎనదర్ అట్రాక్షన్ అయిన టాడ్ రాక్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాం. ఇది నక్కీ లేక్ నుంచి ఎగ్జాక్ట్గా 300 నుంచి 400 మీటర్స్ ఉంటుంది. మేము టాడ్ రాక్కి వెళ్తున్న దారిలో ఒక బోర్డు అయితే కనిపించింది. ఈ పక్కనే ఉన్న కేవ్లో స్వామి వివేకానంద ధ్యానం చేసేవారని రాసింది. సో ఆయన ఇక్కడున్న ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఇక్కడున్న గృహలో ధ్యానం చేసేవారంట. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ ట్రెక్కింగ్ చేశాక మేమైతే టోడ్ రాక్ టాప్కి అయితే చేరుకున్నాం. సో టోడ్ రాక్ని ఎందుకు ఇలా పిలుస్తారంటే ఒక కప్ప షేపులో ఉన్న రాక్ నక్కీ లేక్లో దూకున్నట్టుగా ఉంటుంది. సో అందుకని దీన్ని ఇలా పిలుస్తారంట. సో ఇక్కడ నుంచి నక్కీ లేక్ వ్యూ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఫోటోగ్రఫీకి డ్రోన్ షాట్స్ తీసుకోవడానికి అయితే మాత్రం బెస్ట్ స్పాట్. చాలా వరకు సైట్ సీయింగ్ ప్లేస్లన్నీ ఈ నక్కీ లేక్కి వితిన్ 3 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయన్నమాట. సన్సెట్ పాయింట్, హనీమూన్ పాయింట్, ఈ బై వాక్ యూ కెన్ ఎక్స్ప్లోర్. మేమైతే వెంటనే హనీమూన్ పాయింట్కి అయితే బయలుదేరిపోయాం. సో రోడ్ బాగా ఉన్నప్పటికీ కూడా బైక్ని అయితే అలో చేయట్లేదు. సో ఇంకొక 1.5 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. హనీమూన్ పాయింట్ నుంచి వ్యూస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కాల్డ్ హనీమూన్ పాయింట్, బట్ డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. హనీమూన్ పాయింట్ని కవర్ చేసాక మేమైతే వెంటనే సన్సెట్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. ఈవినింగ్ కావడంతో సన్సెట్ చూసి డే 1 అయితే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం.
డే 2లో భాగంగా ఫస్ట్ మేము అర్బుదాదేవి టెంపుల్ విజిట్ చేసి అక్కడి నుంచి గురుశిఖర్కి అయితే స్టార్ట్ అయ్యాం. మేము గురుశిఖర్కి వెళ్ళే దారిలో ఒక వ్యాక్స్ మ్యూజియం కనిపించింది. దీంట్లో రకరకాల సెలబ్రిటీస్ యొక్క వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో 150 రూపీస్ టికెట్ కాస్ట్ పే చేసి మనమైతే వీటిని చూడొచ్చు. ఫైనల్గా అయితే మేము గురుశిఖర్ చేరుకున్నాం. ఇక్కడ శ్రీ గురు దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది. సో ఆయన దర్శనం చేసుకొని దాని పక్క నుంచే మనకు మెట్లు ఉంటాయి. ఆ మెట్లు పైకి ఎక్కితే కనుక రాజస్థాన్ స్టేట్కి హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. దీన్ని గురుశిఖర్ అంటారు. ఇది సీ లెవెల్కి ఆల్మోస్ట్ 1730 మీటర్స్ హైట్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం మీరే చూడండి. మనకి గురుశిఖర్కి వెళ్ళే దారిలోనే దిల్వారా టెంపుల్ ఉంటుంది. దీన్ని జైన్ టెంపుల్ అని కూడా అంటారు. అయితే మేము వెళ్ళేటప్పుడు మిస్ చేయడం వల్ల రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే దీన్ని అయితే కవర్ చేసాం. అయితే దీంట్లో మొబైల్ ఎలో లేకపోవడం వల్ల మేము లోపలైతే ఏమీ తీయలేకపోయాం అనమాట. ఈ టెంపుల్ మొత్తం పాలరాతితో కట్టారు. స్తంభాలు, స్తూపాలు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెక్కారు. ఈ టెంపుల్లో మనకి ఎక్కడ చూసినా సరే బుద్ధుని విగ్రహాలే కనిపిస్తాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1000 years బ్యాక్ కట్టిందంట. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడాల్సిన ప్లేస్లో ఇదొకటి. దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్. బాయ్.